హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ధనికుల పద్మ తులసి. ఈరోజు దబ్బకాయ పచ్చడి, ఉడికించిన దబ్బకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో హోటల్ స్టైల్‌లో ఉండేది చూద్దాం. ముందుగా దబ్బకాయలు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి తుడిసేసి గింజలు లేకుండా ముక్కలు కోసేసుకొని పావుసేరు డబ్బాకి సగానికి ఉప్పు, 2 స్పూన్లు పసుపేసి 2 రోజులు ఊరబెట్టాలి. మూడో రోజు దాన్ని తీసి గిన్నెలో ఏసి ఉడకబెట్టాలి. ముక్కలతో పాటు బెల్లం గూడా ఒక అర కిలో కంటే కొద్దిగా తక్కువగా బెల్లం వేసి వాటిని ఉడకబెట్టాలనమాట. ఉడకబెట్టేటప్పుడే 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తాలింపుకి ఒక పావు కిలో నూనె, దాంట్లోకి ఒక 50 గ్రాముల ఎల్లుల్లిపాయలు, తాలింపు గింజలు, ఈ కరివేపాకు అన్నీ ఏసి తాలింపు పెట్టి పక్కన పెట్టుకోవాలి. మనం ఈ ఉడికిన తర్వాత అది బెల్లం వేసి ఉడకబెడతాం కదా! ఆరిన తర్వాత దాన్ని తీసి ముక్కల్ని తీసి మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం గనక నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దబ్బకాయ పచ్చడి టిఫిన్‌లోకి చాలా బావుంటది. హోటల్ స్టైల్‌లో లాగా ఉంటుంది. తీయగా, పుల్ల పుల్లగా రోజు పల్లీ చట్నీ, టమాటా చట్నీ ఇది కూడా యేసుకుంటే చాలా బావుంటది. ఇలా మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత దాన్ని బెల్లం దాంట్లో యేసేసి బాగా కలిపేసి పావుసేరుకి తలకొట్టి కారం తీసుకొని నేను దాంట్లో కారం యేసేసి తాలింపు కూడా పెట్టుకున్నాం గదా! అది కూడా యేసేసి మొత్తం కలిపేసి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత అది ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు. బయట సీసాలో అయినా పెట్టుకున్నా చాలా రోజులు ఉంటుంది. రోజు ఈ పచ్చడి మనకి చట్నీలోకి ఇది కూడా పుల్ల పుల్లగా, తీయగా చాలా బావుంటది. ఇప్పుడు దబ్బకాయలు దొరికే సీజన్ కాబట్టి ఇలా పెట్టుకున్నా బావుంటుంది. ముక్కల పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇది ఈ పచ్చడి చాలా బావుంటుంది. మీరు కూడా ఇలాగ దబ్బకాయలు దొరికినప్పుడు ఇలా పెట్టుకోండి. వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.